విజు, ఈ గెటప్లేంటి? ఒకప్పుడు విరాట పర్వంలో పాండవులు తల దాచుకోవడం కోసం గేమ్ ఆడారు. ఇప్పుడు నీకోసం మేమందరం వీళ్ళతో గేమ్ ఆడుతున్నాం. మనం ఆడే ఈ గేమ్లో మనకి బ్రేకులేసేవాడు ఎవ్వడూ లేడు. ఇతని పేరు పిచ్చగుంట్ల పైడితల్లి. ఇతనికి బాపు బొమ్మలన్నా సినారే కవితలన్నా బాగా ఇష్టం. వాళ్ళిద్దరి పేర్లు కలిపి కలం పేరుగా బాపురే అని పెట్టుకున్నాడు. ఇతని హాబీలు వర్షంలో కాఫీ తాగడం, వెన్నెల్లో కవితలు రాయడం. ఇతని వీక్నెస్ చాడీలు చెప్పడం. వీడి దెబ్బకి ఎన్నో కాపురాలు కూలిపోయాయి. ఆఖరికి విడాకులు కూడా తీసుకోకుండా వీడి పెళ్ళం పారిపోయింది. టోటల్ గా వీడికి బుర్ర తక్కువ. తెలుగు గాలి, తెలుగు మట్టి, ఆహా తెలుగు మట్టి వాసన. గుద్దానంటే నీ గిద్ద పగిలిపోద్ది. మళ్ళా కనపడ్డావా? తెలుగు బూతులు. అమ్మా తెలుగు బిడ్డ కుచల కుమారి తెలుగు సంప్రదాయం నేర్చుకుంది గాని రామ్మా. Dad, don't call me Kuchula Kumari. How many times I have to tell you? Call me Kuku. ఓహో, దాన్ని మార్చడానికేనమ్మా ఇక్కడ తీసుకొచ్చాను. Daddy, ఈ సారీ క్యారీ చేయలేకపోతున్నా. I want my shorts right now. అమ్మో, నీకు తెలియదే, ఈ ఇంట్లో పంతాలకు పోయి పనికి మళ్ళీ పెళ్లి కాని 3 ఆంబూతులు ఉన్నారమ్మా. వాళ్ళు నిన్ను చూస్తే ఏం చేస్తారు? You mean bills, Dad? బిల్స్ దాకా కాదే, నీ తప్ప ఏదో ఒకటి చెయ్యి. రే గుణ, నాయనా పెండ్లి పత్రికలు మన కౌరవపురంలో గడప గడపకు వెళ్ళివ్వండి. అట్లనే నాయనా. బావా ఏందిరా బామ్మర్ది, ఇంత ఆలస్యంగా వచ్చినావు? మొదటి శుభలేఖ నేనే తీసుకున్నా. పెళ్లి గ్రాండ్ సక్సెస్. ఈసారేం బుక్ రాస్తున్నావురా? మిణుకు మిణుకుమంటున్న తెలుగుని తెర మీదకి తెచ్చేందుకు తెలుగు చినుకులు అనే పుస్తకం రాస్తున్నా. వీడి తెలుగు పిచ్చి. ఇంతకి నీ కూతురెక్కడా? అమ్మా కుచల కుమారి, బావగారు పిలుస్తున్నారా? ఈ డ్రెస్ అంటే చీరేం చేసావే? పీకేసా, Dad. It's too hard. పీకేసా అనకూడదే, విప్పేసా అనాలి. Okay. బట్టలదే ఉందిలే బామ్మర్ది, అమ్మాయి లక్షణంగా ఉంది. మా పెద్దోడు గుణాతో 3వ వాడి పెళ్లిలో మీ అమ్మాయికి 3 ముళ్ళు వేయించేద్దాం. నాకిచ్చి చేయించు నాయనా. దా బావా, నీకు దండం పెడతాను, నువ్వు మనసు మార్చుకోవద్దు బావా. దీనికి ఒకసారి ముహూర్తం పెట్టే టైంకి ఒకడు మూర్చొచ్చి చచ్చిపోయాడు. తాంబూలాలు మార్చుకునే టైంకి ఇంకొకటి తలపగిలి చచ్చిపోయాడు. నా మాటని వీళ్ళిద్దరిలో ఎవరో ఒకరికి ఇచ్చి పెళ్లి చేయి బావా. నీ పుణ్యం ఉంటుంది బాబా, నీకు దండం పెడతాను బావా. బావా వీళ్ళిద్దరిలో ఎవరైనా పర్వాలేదు. ఏరిళ్ళు బాపురేనా మజాక? ఆహా, ఏమా తెలుగు విగ్రహము. చేపల వెంకట్ ఎవరా మహానుభావుడు? మీ మీనాలోనని గండం నుంచి తప్పించడానికి వచ్చిన గ్రహరాజు, ఉపగ్రహరాజు. తస్మాత్ జాగ్రత్త. అయ్యా నమస్కారం, నా పేరు బాపురే. తమరి పేరు గ్రహరాజు గారని విన్నాను. గ్రహరాజు గారంటే ఏ గ్రహాల్ని శాసించగలరు? ఏ పురాణాల్ని పఠించారు? ఏ వేదాల్ని అధ్యయనం చేశారు? ఏం చదివారో చెప్పండి. శాస్త్రాలు, చదువు మీకు అవసరం కాదు. అవును. చూడండి బాపురి, ఫస్ట్ క్లాస్ లో పాస్ అయిన వాళ్ళు ఐపీఎస్ అవుతారు, ఐఏఎస్ అవుతారు, డాక్టర్లు అవుతారు, ఇంజనీర్లు అవుతారు. కొందరు సెకండ్ క్లాస్ లో పాస్ అయిన వాళ్ళు ఎంబీఏ అవుతారు, అడ్మినిస్ట్రేటర్లు అవుతారు, ఫస్ట్ క్లాస్ వాళ్ళని కంట్రోల్ చేస్తారు. కొందరు థర్డ్ క్లాస్ లో పాస్ అయిన వాళ్ళు పొలిటీషియన్స్ అవుతారు, సెకండ్ క్లాస్ వాళ్ళని ఫస్ట్ క్లాస్ వాళ్ళని కంట్రోల్ చేస్తారు. ఫెయిల్ అయిన వాళ్ళు కొంతమంది గుండాలు అవుతారు, డెకాయిట్లు అవుతారు. థర్డ్, సెకండ్, ఫస్ట్ క్లాస్ వాళ్ళని కంట్రోల్ చేస్తారు. చదువు సంచా ఏమీ లేని కొందరు స్వామీజీలు అవుతారు. పైన చెప్పిన వాళ్ళందరూ స్వామీజీల కళ్ళ మీద పడతారు. ఏమి జ్ఞానం, ఏమి జ్ఞానం! మీ జ్ఞానానికి ఏ అవార్డు ఇచ్చినా సరిపోతుంది. రారా పద. ఎందుకైనా మంచిది మనోడందని వీడితో జాగ్రత్తగా ఉండమని చెప్పు. ఓకే డాడ్. నైస్ చికెన్ పీస్, సెక్సీ లెగ్. వావ్, తెలుగు పప్పు, తెలుగు వంకాయ, తెలుగు పులిహార, తెలుగు గోంగూర. ఒరే, ఇంత బాగా వంట చేసిన ఆ దేవత ఎవర్రా? సత్యమేనన్. ఈ వంటంతా చేసింది నేను. వేళ్ళు ఆయన గ్రహరాజు గారు. యశజ్ఞాన దయాసింధు. ఆయన ఉపగ్రహరాజు. ఎంత అందమైన తెలుగు పేర్లో కదా కుచల కుమారి. గ్రహరాజు గారు, మీ పెళ్ళైందా? అస్ఖలిత బ్రహ్మచారిణి. ఎందుకీ బ్రహ్మచర్యం? ప్రపంచాన్ని మార్చాలంటే బ్యాచులర్ గానే ప్రయత్నించాలి. పెళ్ళైతే ప్రపంచాన్ని కాదు కదా, టీవీ ఛానల్ కూడా మార్చలేవు. Dad, what is Askalita? అస్కలిత అంటే
లోపల నుంచి బాగా అగ్ని పర్వతాలు పైకి వచ్చేటప్పుడు మంచు పర్వతం దాన్ని తొక్కేయటం అస్కలిత అంటారు. ఎంత గొప్పవాడో కదమ్మా. మీరు అస్కలితమేనా? నువ్వు మాట్లాడుకుంటూ ఏదో వాగుడు. నాకు పెళ్ళయింది. ఓహో, పెళ్ళయిందమ్మా. భర్త ఎవరు? ఈయన. ఆహా. అదేంటి అస్కలిత అనేదో చెప్పాడు కదా. ఈయనంతా హైట్ ఉంటారు. ఫారిన్ లో టూరిస్ట్ గైడ్. ఓహో, గైడా. ఇంత హైట్ ఉంటారని చెప్పాలనుకున్నారా? చూసావమ్మా, భర్త విదేశాల్లో ఉన్న నలగని పువ్వులా ఉంది. అది భారత స్త్రీ నిగ్రహం అంటే. అదే విదేశాల్లో అయితే తినేవతలు పడేసేవాళ్ళు. ఫారెన్ లో అందరు ఇలాగే ఉంటారని నీకు ఎవరైనా చెప్పారా? ఈడెవడు కూర్చుంటే కూడా 6 feet ఉన్నాడు. గ్యాంబ్లర్ గోపి. ఓహో, నువ్వేనా గ్యాంబ్లర్ గోపివి? మా బావతో పేకాటాడి ఓడించి నెగ్గినోడి నువ్వేనా? నువ్వు నాతో ఆడి వేలు పట్టుకుంటావు. అతనికి వేలు చూపించడం వలన 5 వేళ్లకు బదులుగా 4 ఉంటాయి. 4 ఉంటాయా? 5ది ఏమవుద్ది? థ్యాంక్ యూ సార్, నన్ను కాపాడారు. బాపురే బాపురే, టెన్షన్ పడక. లఘుశంకు గురుశంకు వీళ్ళు తీర్చుకురా. లఘుశంక గురుశంక అంటే ఏంటి సార్? తెలుగు అని వాగుతావు కదరా. కవికి పండితుడికి తేడా తెలియని అజ్ఞాని. లఘుశంక అంటే ఇది, గురుశంక అంటే ఇది. ఓహో, చూడమ్మా, ఈ బంగారు తల్లి నీ రూమ్ లో ఉంటుంది.